హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యొక్క మాస్టర్ క్యామ్లో ఇక టుడే డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి అలాంటప్పుడు ఇక టుడే డయాగ్రామ్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ యొక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం పడకూడదు అనాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి టుడే డయాగ్రామ్ని ఒక డైమెన్షన్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? పదండి. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే ఒక టుడే డయాగ్రామ్ని ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క టుడే డయాగ్రామ్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అలాగే నిన్నటి రోజున మనం ఈ యొక్క వీడియోని ప్రాక్టీస్ చేసాం కదా, దీనికి సంబంధించిన వీడియో ఇంకా ఎవరు చూడలేదని అనుకుంటే ఈ యొక్క వీడియోని చివరిలో దీనికి సంబంధించిన వీడియో లింక్ అనేది వస్తుంది, కంటిన్యూగా చూడండి. లేదంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ని షేర్ చేస్తాను, అక్కడ కూడా వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క టుడే డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత? 28. ఓకే, ఈ యొక్క మిడిల్ సర్కిల్ డయామీటర్ 44. ఓకేనా? తర్వాత ఓవరాల్గా డయామీటర్ ఎంత? ఇది 60 డయామీటర్. ఓకే, ఇక్కడ చిన్న సర్కిల్స్ ఎంత? 6 హోల్స్, 1 2 3 4 5 6. ఈ యొక్క 6 హోల్స్ డయామీటర్ ఎంత? 8. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఈ యొక్క సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత? 45 డిగ్రీస్లో ఒక లైను, తర్వాత ఇక్కడ ఒక 30 డిగ్రీస్లో ఒక లైన్ గీసుకొని ఇక్కడ రెండు సర్కిల్ వస్తాయి ఇక్కడ కదా. ఇక్కడ ఒకటి R10, ఇంకోటి R20. ఈ యొక్క సర్కిల్స్ గీసుకొని ఈ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక ఆర్క్ ఎంత? రేడియస్ 82. తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ ఈ సర్కిల్కి మధ్యలో ఒక ఫిల్లెట్ వస్తుంది, దానికి ఎంత? R25. ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది సింపుల్గా పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తెలుగులో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఈ యొక్క వీడియో ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. అలాగే తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. ఓకే, ముందుగా ఈ యొక్క వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి సర్కిల్ గీసుకుందాం. ఓకేనా? సర్కిల్ గీసుకొని ఎంత? ఐడి సర్కిల్ డయామీటర్ 28. ఓకేనా? 28 ప్లస్ నెక్స్ట్ ఎంత? ఇంకొక సర్కిల్ డయామీటర్ 44. ఓకే, ప్లస్ ఇంకొకటి ఎంత? డయామీటర్ 60. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక 3 గీల్చుకున్నాం. ఒకటి డయామీటర్ 20, ఒకటి 44 డయామీటర్, ఇంకోటి 60 డయామీటర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక చిన్న సర్కిల్ ఉన్నాయి కదా, ఇవన్నీ 6 హోల్స్, డయామీటర్ ఎంత? 8. ఓకే, సర్కిల్ ఇక్కడ ఆటో కర్సర్లోకి వెళ్ళి ఇక్కడ కోఆర్డినేట్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఎంత? డయామీటర్ 8. ఓకే, 8 సెలెక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క సెలెక్షన్ చేసి ఇక్కడ రొటేట్ అనేది కదా, ఇలా రొటేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా చేస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఒకటి సర్కిల్ ఆల్రెడీ గీసినాం కాబట్టి దీంతోపాటు మనకి ఇంకేంటి కావాలి? 5 కావాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ 5 అని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 60 డిగ్రీస్ వేసుకోవాలి. వేసుకుంటే క్యాల్కులేషన్ వేసుకోవాలి. ఇప్పుడు 360 బై ఎంత మనకు వచ్చింది? 6. ఓకే, 6 అంటే 60 డిగ్రీస్ వస్తాయి. కాబట్టి 60 డిగ్రీస్లో మనకు కావాల్సిన R సర్కిల్ వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు రైట్ క్లిక్. నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేయాలి, ఒక లైన్ గీసుకున్నాం. లైన్ గీసుకున్న తర్వాత ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, ఒక 100 లెంత్లో ఒక లైను ఎంత డిగ్రీస్లోనా, డిగ్రీస్ ఎంత కావాలో ఒకసారి చూసుకున్నాం కదా. ఇక్కడ 45 డిగ్రీస్ అంటే ఇక్కడ ఈ ఈ సర్కిల్ నుంచి ఈ 0 నుంచి తిరిగి ఇక్కడ వచ్చేసరికి ఎంత 270. 270లోనే 45 డిగ్రీస్ తీసేద్దాం. ఓకేనా, 270 మైనస్ 45. ఓకేనా, ఓకే వచ్చిందా, ఓకే క్లిక్. నెక్స్ట్ ఇటు పక్కటి ఇటు పక్క ఎంత, సేమ్ ఒక 100 లెంత్ లైన్ తీసుకొని ఇక్కడ ఎంత అంటే ఇది 270 డిగ్రీస్ కదా, ఇది 0 డిగ్రీ, ఇది 90 డిగ్రీ, ఇది 180 డిగ్రీ, ఇది 270 డిగ్రీ. ఓకేనా కదా, కాబట్టి ఇప్పుడు 270 ప్లస్ 30 కదా, ఇక్కడ ఎంత 30 డిగ్రీస్. ఇక్కడ వర్టికల్గా చూసుకుంటే ఇక్కడ దాకా 270 డిగ్రీస్ వస్తుంది, ఇంకొక 30 డిగ్రీస్, మొత్తం ఎంత 300. ఓకే కదా, 270 ప్లస్ ఒక 30 ఎంత 300 వచ్చేసిందా. ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ ఎంత, ఈ ఆర్క్ ఈ సర్కిల్కి సెంటర్ ఉంది కదా, అది ఎంత రేడియస్ 74. ఓకే, రేడియస్ 74. ఓకేనా, సర్కిల్ తర్వాత ఇంత రేడియస్ 74. ఓకేనా, రేడియస్ 74. ఓకే క్లిక్. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ 10, రేడియస్ 20. ఓకేనా, ఎంత రేడియస్ 10 ఇచ్చుకుందాం. ఇక్కడ మనం లాక్ చేసుకుందాం, అంటే ఏం డిస్టర్బెన్స్ కాదనమాట. ఇక సర్కిల్ ఉంది కదా, ఇక ఇలా లాక్ చేసుకోవడం ద్వారా ఇక మనం ఎంత ఏం మూవ్ చేసుకున్నా కూడా ఇక డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్లస్. ఇప్పుడు రేడియస్ 10 అయిపోయింది కదా, నెక్స్ట్ రేడియస్ 20. ఓకే సేమ్. ఓకే, ఇప్పుడు ఇది అన్లాక్ చేసి రైట్లకి ఎక్కించుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకు అవసరం లేనివి ఇక్కడ ట్రిమ్ చేసుకుందాం, డివైడ్ చేసేసుకుందాం. ఓకే, సారీ, ఓకే. ఇప్పుడు ఏంది, నెక్స్ట్ హాఫ్ షేట్లు చేసుకుందాం మొత్తం అనమాట. మనకు కావాల్సిన ఆఫ్ షేట్లు చేసుకుందాం. ఎంత, ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి రేడియస్ 10, ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి రేడియస్ 20, అంతే కదా ఇక్కడ. ఓకేనా, ఆఫ్ సెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 20. ఓకేనా, ప్లస్ 10. ఓకే వచ్చిందా, రైట్లకి ఎక్కించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వీటిలో మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకున్నాం. ఓకే, డివైడ్. ఓకే ఇలా సరే. ఓకే, తర్వాత ఇలా మనకి ఏవి అవసరం లేదో వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుంటే అయిపో కాదు. ఓకే,
ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏమిటంటే ఇక ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ఎంత రేడియస్ ఫిల్లెట్ 82, ఓకేనా. ఇక 82ని చేద్దాం. ఇప్పుడు ఫిల్లెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఆర్క్ టాంజెంట్లోకి వెళ్ళి ఇక్కడ మెథడ్స్ అంటే మనకి 2 ఎంటిటీస్ కదా, ఇది ఒక ఎంటిటీస్, ఈ యొక్క ఎంటిటీస్, ఈ యొక్క 2 ఎంటిటీస్ మధ్యలో ఒక ఆర్క్ కావాలి కదా, ఆర్క్ 2 ఎంటిటీస్. ఓకే, రేడియస్ ఎంత 82. ఓకే, ఈ యొక్క ఎంటిటీస్ మధ్యలో కావాలి. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఎంత 25 కదా, సారీ ఇక్కడ దాకా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిల్లెట్లోకి వెళ్ళి ఎంత రేడియస్ 25. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చుకో, ఇలా ఇచ్చుకుని కాసి ఇప్పుడు మనకి యొక్క లైన్ అనేది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఈ యొక్క సర్కిల్ అనేది రెఫరెన్స్ సర్కిల్ కదా, దీన్ని రెఫరెన్స్లోకి మార్క్ చేసుకుందాం. ఓకే ఓకేనా. సో చూసారుగా ఫ్రెండ్స్, మళ్ళీ యొక్క 2D డయాగ్రామ్ని సింపుల్గా ఎలా స్టెప్ బై స్టెప్గా చేశానో. ఆ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే 2D డయాగ్రామ్ అనేది సింపుల్గా మనకి కావాల్సిన స్టైల్లో, మనకు కావాల్సిన థిక్నెస్లో, మనకు కావాల్సిన కలర్స్లో కూడా మార్చుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి అంటే Ctrl+A సెలెక్షన్ చేసుకుని మౌస్లోన లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఇక్కడ లైన్ విడ్త్ అనేది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజులోకి మార్చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది కదా, అలాగే మనకు కావాల్సిన కలర్స్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. దానికోసం సేమ్ Ctrl+A సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి కాసి ఇక్కడ వేవ్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని చేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ కలర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ యొక్క కలర్ సెలెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, చూశారు కదా. అలాగే ఇది ఒక రెఫరెన్స్ సర్కిల్ కాబట్టి దీనికి సపరేట్గా వేరే కలర్ ఇచ్చుకుందాం. ఓకే, ఇది ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క కోఆర్డినేట్ లైన్స్ ఉన్నాయి కదా, కోఆర్డినేట్ లైన్స్ అది కూడా ఉండాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయాలనుకుంటే F9 క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మళ్ళీ F9 అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇలా F ఆన్ అయింది, F ఆన్ ఓకే కదా, కావాల్సింది కాబట్టి F ఆన్. ఇలా చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అవసరమైతే మీ యొక్క కామెంట్కి, మీ యొక్క డౌట్కి సపరేట్గా దానికి సంబంధించిన వీడియో తీసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చూశారు కదా, మనం ఈరోజు యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేశాను స్టెప్ బై స్టెప్గా. మళ్ళీ రేపటి రోజున యొక్క 2D డయాగ్రామ్ని, ఇది హౌసింగ్ ఉంది కదా, రేపటి రోజున యొక్క 2D డయాగ్రామ్ మనం ప్రాక్టీస్ చేద్దాం. రేపటి రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మిస్ కాకూడగా, ఈ యొక్క వీడియోని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యాంప్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి తెలుగులో డ్రాయింగ్ కానీ, 2D డయాగ్రామ్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ, మోడలింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, టూల్ పాత్ కానీ ఈ యొక్క నేర్చుకునే వాళ్ళకి తెలుగులో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నాకు కూడా ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి రోజున ఈ యొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా.